అబ్రహామును దేవుడు వేరు చేస్తున్నాడు ముందే. ఎందుకో తెలుసా? నువ్వు దీవించాలి అంటే లోకాన్ని వదిలిపెట్టి రావాలా. మనమేమి ఇంకా లోకాన్ని వదిలిపెట్టలా. ఏముందో తెలుసా? మనకి లోకంలో ఫ్రెండ్స్ అలాగనే ఉన్నారు, లోకంలో సహవాసాలు అలాగనే ఉన్నాయి, లోకంలో మాట తీరు అలాగనే ఉంది, లోకంలో చూపులు అలాగనే ఉన్నాయి, లోకంలో నడిచే విధానం అలాగనే ఉంది. నువ్వు ఇంకా లోతు భార్యలాగా వదిలిపెట్టకుండానే ఉండవు. నన్ను దీవించు ప్రభు అంటున్నావు, కానీ వెనకకు తిరిగే బుద్ధి మాత్రం వదిలిపెట్టలా. నువ్వు ఎప్పుడైతే వెనకకు తిరిగి చూడకుండా ఉంటావో అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. కొట్టుగట్టిగా చెప్పట్ల. ఎప్పుడైతే వెనకకు మళ్ళకుండా నీ బ్రతుకును ఉంచుకుంటావో అప్పుడు నువ్వు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నిలబడతావు. అన్న ప్రతి ఏటేటా పోయి షిలోహులో ప్రార్థన చేస్తుంది. ఆ షిలోహులో ఆమె దేవుని దగ్గర నుంచి సమాధానం